ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? నిజం చెప్పు, లేదంటే ఫాదర్ అని కూడా చూడను. ఏంటి, నిజం బయటపడేసరికి దౌర్జన్యానికి దిగుతున్నారా? అంటే నిజం చెప్పిన వాళ్ళని చంపేస్తారా? నీలాంటి చీటర్స్, మోసగత్తెలకు చంపడాలు తెలుసు, మాకు బతికించడం తెలుసు. చాలింకాపండి. ఇంకాపండి. సారీ ఫాదర్, ఇక మీరు వెళ్ళిరండి. మా ఇంటి సమస్యని మేమే పరిష్కరించుకుంటాం. ఇంతవరకు వచ్చి మాకు సాయం చెయ్యాలి అనుకున్నందుకు మీ ఇద్దరికీ థ్యాంక్స్. దయచేసి మీరు వెళ్ళండి. నన్ను క్షమించు రాధా. మన దగ్గర నిజం ఉన్నా దాన్ని ఒప్పించలేకపోయాను. డబ్బుకి అమ్ముడుపోయే మనుషులున్నంత వరకు నిజానికి సంకెళ్ళు తప్పవు. కాని ఏదో ఒకరోజు ఆ సంకెళ్ళు తెంచుకొని నిజం అందరి ముందు వచ్చి నిలబడుతుంది. గాడ్ బ్లెస్ యూ. ఎందుకు దేవకి మనకిన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు? మన రక్తం, మన వంశం, మన బిడ్డ మన కంటికి ఎదురుగుండా ఉన్నా గుర్తించలేని గుడ్డి వాళ్ళం అయిపోయావే. అత్తయ్య గారు, రేపు మన ఇంటి బిడ్డెవరో నేను తేలుస్తాను. అంతవరకు అందరూ ప్రశాంతంగా ఉండండి. ఎలా దేవకి? ఏం చేస్తావు? ఎలా తెలుసుకుంటావు రేపటికి? ఇప్పుడేం చెప్పలేనండి, కానీ రేపటికి తేలిపోతుంది ఎవరు నిజమో ఎవరు అబద్ధమో. దేవకి, అమ్మా, రేపు తెలుస్తుందా? ఎలా తెలుస్తుంది? ఏం చేస్తుంది? నాన్న, నేనే నిజమైన గాయత్రినైనప్పుడు, న్యాయం మనవైపున్నప్పుడు రేపు ఎలాంటి పరీక్ష పెట్టినా నేనే గెలుస్తాను. ఏంటి రాదా ఇది? నీలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు. చిన్నప్పుడు అల్లారు ముద్దుగా పెంచుకున్న కుటుంబానికి దూరం అయ్యాం. అందరూ ఉండి అనాథలా పెరిగాం. ఆ దేవుడి దయ వల్ల ఒక మంచి కుటుంబం నిన్ను తీసుకువెళ్ళి తమ సొంత కూతురిలా చూసుకున్నారు. కానీ అక్కడ నీ తమ్ముడి వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నావు. ఏదోలా ఎదిగావు. అలా రకరకాలుగా ఎగుడు దిగుడుగా సాగుతున్న నీ జీవితంలో నీ రక్త సంబంధీకులని తెలియకుండానే ఈ ఇంట్లో అడుగుపెట్టావు. ఇన్ని రోజుల తరువాత నీ అసలు సెసలు కుటుంబం ఇది అని తెలుసుకొని ఆనందించే లోపే నిన్ను నువ్వు గాయత్రి అని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాటిని కూడా అధిగమించి అన్ని ఆధారాలు చూపిస్తే ఇంకా 24 గంటల సమయం ఉంది తీర్పు రావడానికి. విధి ఆడుతున్న నాటకంలో మనందరం పాత్రదారుల మనోహర్. ఆ భగవంతుడు ఎప్పుడు ఎలా జరగాలో అలా జరిపిస్తాడు. పరుల మాటల వలన అగ్ని ప్రవేశం చేసిన సీతాదేవి
దుష్యంతుడి మతిమరుపు వలన అడవుల పాలైన శకుంతలాదేవి అలాంటి వాళ్ళందరూ వాళ్ళని వాళ్ళు నిరూపించుకునేందుకు పరీక్షా సమయాన్ని ఎదుర్కోవాల్సొచ్చింది. అలాంటిది మానవ మాత్రలమైన మనకు తప్పదు కదా. నువ్వు చెప్పింది నిజమే, కానీ రేపు దేవకి మేడం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, ఏ బేసిస్ పైన ఆలోచిస్తుందో అర్థం కావడం లేదు. కళ్ళ ముందే ఆధారాలన్నీ కనపడుతున్నా రేపటి వరకు టైం అడిగిందంటే అసలు తనేం ఆలోచిస్తుంది? నాకు అదే అర్థం కావడం లేదు మనోహర్. కానీ మనం ఆధారాలు అన్నీ చూపించాక ఆ సత్య తన నక్క తెలివితేటలతో మ్యానిపులేట్ చేసి అమ్మ, నాన్న, బామ్మ అందర్నీ కన్ఫ్యూజన్లో పడేసింది. కానీ నాకు నమ్మకం ఉంది మనోహర్, మా అమ్మ ఎప్పుడూ సరైన నిర్ణయమే తీసుకుంటుంది. నన్ను కూతురిగా గుర్తిస్తుంది. ఈ రోజు తర్వాత మనందరం హ్యాపీగా కలిసి ఉంటాం. ఆ దేవుడు నాకు అన్యాయం చేయడు మనోహర్. అవును రాధా, నిండు చంద్రుణ్ణి కమ్ముకున్న కారు మబ్బులు తొలగిపోయినట్టు ఇన్ని రోజులు నీ జీవితంలో ఉన్న మబ్బులు తొలగిపోయి పున్నమి చందమామలాగా వెలిగిపోతావు. రేపటి నుండి నీ జీవితంలో ఆనందాలు, సంతోషాలు తప్ప ఏమీ ఉండకూడదని నేను బలంగా కోరుకుంటున్నాను. అంత మంచే జరుగుతుంది. ఆ సత్యను చిన్నప్పటి ఫ్రెండ్గా తనని కలుసుకోవాలని ఎంతో కాలంగా వెతుకుతూనే ఉన్నాను. కానీ తను నా కళ్ళ ముందుకొచ్చి నా ఫ్రెండ్ అని తెలిసే సమయానికి ఒళ్ళంతా స్వార్థం, మోసం, కుళ్ళు, కుతంత్రాలతో నిండిపోయింది. ఇప్పుడు తనని చూస్తుంటేనే కంపరంగా ఉంది. ఇన్ని రోజులు నా ఫ్రెండ్ని కలవటానికి ఎంతగా తప్పించిపోయానో ఇప్పుడు తనని చూస్తుంటేనే చెప్పలేనంత కోపం వస్తుంది. అవును రాధా, రేపు నువ్వు ఇంటి వారసురాలిగా మేడం వాళ్ళ దగ్గర తీసుకున్న వెంటనే ఆ సత్య అంతు చూడాలి. మళ్ళీ ఇలాంటి దిక్కుమాలిన పనులు ఎక్కడా చేయకుండా కట్టడి చేయాలి. ఏంటి మేడం, ఈ రాధ ఎంత షాక్ ఇచ్చింది? తనే నిజమైన గాయత్రిని అంటూ ఉన్న ఆధారాలతో నిరూపించేసరికి నాకేం అర్థం కావడం లేదు. కానీ ఏదో ఒకటి చెప్పి కన్ఫ్యూజ్ చేసి అందర్నీ అయోమయంలో పెట్టి రేపటికి వాయిదా వేయగలిగాను. నాకు అదే అర్థం కావడం లేదు సత్య. నేనెంత ప్రయత్నించినా ఆ రాధకి నిజం తెలియకుండా ఆపలేకపోతున్నాను. ఏంటో మేడం, అంతా గందరగోళంగా ఉంది. ఫేక్ గాయత్రిగా ఈ ఇంట్లో అడుగుపెట్టిన నాకు అడుగడుగునా మీ సపోర్ట్ ఉంటుంది అనుకున్నాను. కానీ చివరి మూమెంట్లో మీరు ఆ రాతని ఆపలేకపోయారు. దానివల్ల ఎంత ప్రాబ్లం వచ్చిందో చూడండి. ఇప్పటికేం కాలేదు కదా, నేనున్నాను. అంతా నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటారు ఏంటో మేడం. రేపు ఆ దేవకి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, ఏం ఆలోచిస్తుందో అర్థం కావడం లేదు. ఆ దేవకి మనసులో ఏముందో తెలుసుకోకుండా మనం ఏం ప్లాన్ వేయగలం, ఏం చెయ్యగలం? ఆలోచిస్తూ ఉంటే టెన్షన్ పెరిగిపోతుంది మేడం. మీరు నిన్న ఆ రాధని అడ్డుకునుంటే నేను ఈ పాటికి ఎండీనైపోయేదాన్ని. మనల్ని అప్పుడు ఎవరు ఏమీ చేయలేకపోయేవారు.